ఎందుకన్నయ్య ఇంత దిగజారిపోతున్నారు? ఏం అన్యాయం చేశామని నా కుటుంబం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మర్యాదగా ఉండదు. ఎందుకు? సమీక్షకు నా మీద కోపమా? చనిపోయింది. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకి కలలు లేవు నీరు తప్ప. సంజయ్ నీ కొడుకు మోసం చేశాడు, తనని తల్లించేశాడు. ఆ నిజం బయట పెడితే ఉష జీవితం నాశనం అవుతుందని బెదిరించాడు. ఆ తర్వాత ఎవరినో పంపించి సంజయ్ని తీసుకువెళ్లాలని చూశాడు. ఏంటండి, ఇంకా మీరు నిద్రపోలేదా? నిద్ర పట్టట్లే స్నేహ. ఏమైందండి? ఏవేవో ఆలోచనలు, ఇంకేదో భయం. భయమా? భయం దేనికి? మనం ఏదైనా తప్పుదో పడుతున్నామా అని. తప్పుదో పట్టడం అంటే? సంజయ్ విషయంలో మనం ఏదైనా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నామా అని అనుమానంగా ఉంది. అనుమానమా? అసలు ఆ అనుమానం మీకెందుకొచ్చింది? సంజయ్ గురించి ఎవరో ఒకరిద్దరు చెప్పారంటే ఏదో పొరపాటు పడ్డారేమో అనుకోవచ్చు. కానీ ఒకరికి 10 మంది ఒకే మాట చెప్తున్నా మనం నమ్మకపోవడం తప్పు కదా. చివరికి ఆ పెద్దవాడు కూడా వచ్చి సంజయ్ గురించి చెప్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉండాలి? అంటే మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నానా అంటే నమ్ముతున్నానని కాదు. ఎలా నమ్ముతారండి? ఇంతమంది చెప్తున్నారు అని అంటున్నారు కానీ అసలు వాళ్ళందరూ ఎవరు? ఆ కుటుంబంలో సభ్యులే కానీ బయట వాళ్ళు కారు కదా. తానా అంటే తందానా అని ఒకళ్ళకొకళ్ళు వంత పాడుతున్నారు. సరే, మన సంజయ్యే సంధ్యకు అన్యాయం చేశాడు అని అనుకుందాం. మరి తెలిసి ఉష ఎందుకు తాళి కట్టించుకుంది చెప్పండి. వాడు తప్పించుకుపోకూడదని చెప్తుంది కదా. ఏ ఆడపిల్లైనా దుర్మార్గుడు అనే మనిషి చేత తెలిసి తాళి కట్టించుకోద్దు.
నిజంగా వాడే గనక సంధ్యని మోసం చేసి ఉండుంటే ఆ విషయం మీకు ముందే చెప్పేవాళ్ళు. ఒకవేళ పెళ్లికి ముందే ఉషకు నిజం తెలిసి ఉంటే కనీసం తనేనే నిజం చెప్పేది కదా. ఎందుకు చెప్పలేదు? సరే, నాతో అయితే చెప్పలేదండి, మీతో అయినా చెప్పాలి కదా. మీరంటే చనువు ఎక్కువే ఉంది కదా. నమ్ముతామో లేదో అనే భయం కావచ్చు. ఎందుకు నమ్మమండి? అబద్ధమైతే నమ్మం. అబద్ధాన్ని నిజం చేయాలంటే పాపం వాళ్ళకు కూడా కష్టమే కదా. అసలు సంధ్యకి మోసం జరిగితే మరి శ్రీధర్ ఎవరండి? అతనికి సంధ్యకి సంబంధం ఏంటి? ఇన్ని లింకులున్నాయి. వీడికి దేనికి సమాధానం దొరకకుండా ఎలా సంజయ్ని మీరు అనుమానిస్తారు? కానీ మనం పొరపాటున కళ్ళు మూసుకుని వెళ్తున్నామా, లేదా మూర్ఖంగా వాళ్ళ మాటలు పెడచెవిన పెడుతున్నామా అన్న అనుమానం అయితే ఉంది కదా స్నేహ. ఇది అబద్ధమైతే పర్వాలేదు, ఒకవేళ ఇదే నిజమైతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం స్నేహ. చూడండి, మీరు ముందు సంజయ్ మంచివాడు కాదు అనే ఆలోచన తీసి పక్కన పెట్టండి. ఈ రోజుకి చెప్తున్నాను, తల్లి తండ్రి చెల్లెలు అన్నా బామ్మ వీళ్ళ ఐదుగురే కదా సంజయ్కి ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా సంజయ్ గురించి చెప్తే అప్పుడు నమ్ముదాం. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా సంజయ్ గురించి చెప్తే అప్పుడు నమ్ముదాం. ఇంకెవరుంటారు స్నేహ? ఉంటారండి, కావాలి. కోర్టు కూడా రక్త సంబంధికుల సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోదు. లేదంటే సంధ్య కనపడివ్వండి, తాను చెప్తే అప్పుడు నమ్ముదాం. అప్పటి వరకు మీరు దయచేసి నమ్మకండి. ఇంకేం ఆలోచించకుండా పడుకోండి ప్లీజ్. ఇంకా కూర్చునున్నారు, పదండి. ఏంటి ఒళ్ళు పలిసిందా? నా పిల్ల మీద చేయేస్తావా? నరికి పోగులు పెడతాను. నీకంత సీన్ లేదు కానీ ఊరుకో బ్రదర్. రే 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 ఏంట్రా? ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు. ఏం చేయడం లేదు కదా అని చేతగాని వాడిని అనుకోకు. కాళ్ళు చేతులు విరగొట్టి మూల కూర్చోబెడతాను. కూల్ బ్రదర్ కూల్. ఎందుకంత ఆవేశం? నువ్వు ఆవేశపడ్డావనుకో నీకే బోల్డ్ అంత నష్టం. మరి ఆ నష్టం పూడ్చుకోవాలంటే ఎంత కష్టం చెప్పు. కాబట్టి నేనేం చేసినా నోరు మూసుకొని కూర్చోవాలి. ఏంట్రా కూర్చునేది? నిన్ను
ఆగు ఏంటి చంపేద్దామనే? నేను చస్తే మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు, మరి వాళ్ళకేం చెప్తావు భయ్యా? నాకు చిన్న దెబ్బ తగిలినా దానికి నువ్వే రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇటు మీ అమ్మా నాన్న, అటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరూ తీసుకొచ్చి నన్ను నీ చేతిలో పెట్టారు. ఇప్పుడు నువ్వు తేలుకుట్టిన దొంగవి, నన్నేమీ చేయలేవు. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. అనవసరంగా లేని పని చేసావంటే అది నీకే డేంజర్. బాగా గుర్తుపెట్టుకో. చూడు బ్రదర్, నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకు నీ పెళ్ళాం కావాలి. నీ కోపం వచ్చినా అంతే, నువ్వు ఎలాగూ కాపురం చేయవు, అది నేను దగ్గరకు కూడా రానివ్వదు. అందుకే నేనన్నా సెట్ చేసుకొని దాంతో సెటిల్ అయిపోతాను. నువ్వు ఎంత త్వరగా తన్ని నాకు సెటిల్ చేస్తే అంత త్వరగా నా బాధ నీకు వదిలిపోతుంది. ఏమంటావు? రేయ్, అది నా భార్య. కాపురం చేసినా చేయకపోయినా ఉష నేను తాళి కట్టిన భార్య. భర్త అంటే చేతులు కట్టుకుని కూర్చునేవాడు కాదు. భార్యను ఎవరైనా కామెంట్ చేస్తే కుళ్ళబొడిచేవాడు. మర్యాదగా చెప్తున్నాను, నీ పద్ధతి మార్చుకో, లేదంటే నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటావు. అబ్బచ్చా, నేను మృత్యుంజయండి బ్రదర్. నన్ను చంపడం అంత ఈజీ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు, నీ ముందే నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్తా. జీకే, చీకట్లో కూర్చుని ఏం చేస్తున్నావురా? అదేం లేదమ్మా. ఏం లేదంటే ఎలా నమ్ముతాను? బాధపడుతున్నావు కదా. సమీక్ష గురించి వింటుంటే నాకే మనసంతా ఏదోలా ఉంది. అలాంటిది నీ మనసు ఇంకెంత బాధపడుతుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఎందుకమ్మా సమీక్ష ఇలా చేసింది? ఏ తనకు అంత కష్టమే వస్తే ఆ కష్టాన్ని పంచుకోవడానికి కూడా నేను పనికిరానా అమ్మా? ఎందుకు నన్ను అంత హర్ట్ చేసినట్లు లెటర్ రాసిపెట్టి వెళ్ళాలి? కనీసం ఆఖరి చూపు కూడా నాకు దక్కకుండా చేసింది ఎందుకమ్మా? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది కాబట్టి. అవును జీకే, మనం ఒకరిని మనసారా ఇష్టపడితే ఆ మనిషికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేం. అందులోనూ మన వల్ల బాధపడతారు అనుకుంటే మన కష్టాన్ని కూడా చెప్పాలి అనిపించదు. అదే ప్రేమ గొప్పదనం అంటే. నిజంగా నిన్ను సమీక్ష ప్రేమించింది కాబట్టే నీకు తన పరిస్థితి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ రోజే
నీకు తన పరిస్థితి తెలుసుంటే తట్టుకునేవాడివా? నీ బాధని చూసి తను ఇంకెంత బాధపడేది? కనీసం నువ్వు ఎక్కడో ఒక చోట తనని తిట్టుకుంటూ అయినా బాగున్నావు అనే తృప్తితో తను నీకు దూరం అయింది. ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉండగలుగుతానా అమ్మా? ప్రేమంటే ఆనందాలను పంచుకోవడమే గాని కష్టాలు పంచుకోవడం కాదా? చివరి క్షణంలో తన పక్కన లేనే అనే బాధ నన్ను ఎంతగానో వెలిపెడుతుందమ్మా. ఈరోజు నన్ను నేను మార్చుకున్నాను అంటే దానికి కారణం సమీక్ష. నేనిలా పోలీస్ జాబ్ చేస్తున్నాను అంటే దానికి కారణం సమీక్ష. తన మాటలతో నన్ను మార్చింది, తన చేతులతో మాత్రం నన్నిలా అపరాధిగా నిలబెట్టిందమ్మా. ఇందులో ఎవరి తప్పు లేదురా. జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. ఈ విషాదం నుంచి తేరుకోవాలి. నిజంగా సమీక్ష సంతోషించాలంటే నువ్వు మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? లేదమ్మా. నాకున్న ఒకే ఒక్క టార్గెట్ నా చెల్లెల జీవితాలు చక్కదిద్దడం. అన్నగా నా బాధ్యత నెరవేర్చడం. నెరవేరుస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయ్ని ఎక్కడున్నా పట్టుకుని తెచ్చి తన జీవితాన్ని చక్కదిద్దుతాను. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే వచ్చాను. నాకోసమా? నాకోసం రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకు పిచ్చెక్కిపోతుంది. ఎంతకాలం ఇలా ఊరిస్తావు? నాకు నువ్వు కావాలి. ప్లీజ్ ఉషా, ప్లీజ్. అత్తయ్య! మావయ్య! సంజయ్! అత్తయ్య! అత్తయ్య! మావయ్య! అత్తయ్య! మావయ్య! అత్తయ్య! సంజయ్! అత్తయ్య! అత్తయ్య! మావయ్య! అత్తయ్య! మావయ్య! అత్తయ్య! మావయ్య! సంజయ్! సంజయ్! ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు వచ్చావు? ఏమిటుషా? ఏదో జరగకూడదు జరిగినట్లు ఏమిటా అరుపులు? ఏం జరిగింది? వాడు 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 నా చెయ్యి పట్టుకున్నాడు. చెత్త రాస్కల్. బుద్ధులు అంటున్నా వినకుండా పోయి కెలికినట్టున్నాడు. అడ్డంగా బుక్ చేశాడు. చేతవా ఉషా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును మావయ్య, నిజం. నేను వడ్డిస్తుంటే నా వెనకాలే వచ్చాడు. వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. ప్రామిస్ మావయ్య. పట్టుకునే ఉండుంటాడు. అలా ఎలా పట్టుకుంటాడ్రా? ఏయ్, పట్టుకున్నావా?
అడుగుతుంది నిన్నే. చెయ్యి పట్టుకున్నావా? అడుగుతున్నారు కదా, నిజం చెప్పు. నిజంగా నువ్వు తన చేయి పట్టుకున్నావా లేదా? అవును, పట్టుకున్నాను. ఎంత పొగర్రా నీకు? అవునని ఎంత ధైర్యంగా సమాధానం చెప్తున్నా? బుద్ధి లేకుండా అలా ఎలా చేపట్టుకున్నావు? అమ్మా, అది ఒకవేళ తన్ని చూసి సంధ్య అనుకున్నాడేమో కదా. అవును, తన్ని వెనక నుంచి చూస్తుంటే సంజలాగే అనిపించింది. అందుకే దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాను. కొడితే వాడికి నీకు ఇద్దరికి పళ్ళు రాలిపోతాయి. ఉషి సంజలా ఉంటావేంట్రా? అంటే డాడీ, సంధ్య ఉష సొంత అక్క చెల్లెలు కదా, ఆ మాత్రం పోలికలు ఉండవా ఏంటి? పోలికలు ఉన్నాయి కాబట్టే అతనికి ఆ జ్ఞాపకాలు వచ్చుంటాయి.